నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరిక. అట్టహాసంగా ప్రారంభమైన వివేక విద్యా సంస్థల బాలల దినోత్సవ వేడుకలు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. బోస్ రోడ్ ఆధునీకరణలో భాగంగా గురువారం కమిషనర్ శేషన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోస్ రోడ్ను ఆధునీకరించాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు పర్యటించినట్లు చెప్పారు. ట్రైన్లపై ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని, వాటిని దాటి ఎవరు వ్యాపారాలు నిర్వహించరాదని సూచించారు. అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించి పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. అదేవిధంగా భవనాలకు సంబంధించిన సెల్లార్లలో ఎటువంటి వ్యాపారాలు నిర్వహించరాదని, వాటిని కేవలం పార్కింగ్ కు మాత్రమే ఉపయోగించాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ శేషన్న తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం పూటలో శానిటేషన్ గమనిస్తూ మన బోస్ రోడ్డుకు రావడం జరిగింది. బోస్ రోడ్డును మంచిగా అంటే ఆధునికంగా ఉంచాలనేసి మంత్రి గారి అలాగే కౌన్సిల్ వారి యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే బోస్ రోడ్లో కొన్ని వర్క్స్ శాంక్షన్ చేయడం, రోడ్ ఎక్స్టెన్షన్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్ కావచ్చు, అలాగే మోడర్న్గా డివైడర్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగానే మార్నింగ్ అవర్స్లో అయితే కనుక ఈ రోడ్డు ఎలా ఉంటుంది అనేది గమనించడానికి రావడం జరిగింది. కొన్ని విషయాలు గమనిస్తున్నాం. జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గమనించి మున్సిపాలిటీ వారికి సహకరించండి. చక్కగా అభివృద్ధి చేసి మీకు అందుబాటులో చేస్తాం. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కానీ డ్రైన్ దాటి యువతలకి రావడానికి వీల్లేదు. దాన్ని మేము ఎంక్రోచ్మెంట్గా పరిగణిస్తూ అవన్నీ కూడా రిమూవ్ చేయడం అయితే అవుతుంది, అదేమి ఆగదు. అందువల్ల మీ అందరం మీరే వాలంటరీగా డ్రైన్ దాటి రాకుండా ఉండాలనేసి వారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు నుంచే ఈ యొక్క టెంపరీ ఎంక్రోచ్మెంట్ కానీ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్ కానీ డ్రైన్ దాటి ఏవైతే వచ్చాయో వాటిని రిమూవ్ స్టార్ట్ అయింది. గమనించి సహకరిస్తున్నది కోరుతున్నాం. యాక్షన్ స్టార్ట్ అయింది, సహకరించండి. అలాగే ప్రాంతాల్లో బోస్ రోడ్లో కొన్ని బిల్డింగ్లు గమనిస్తున్నాం. సెల్లార్లు ప్లాన్ ప్రకారంగా కట్టుకున్నారు, కానీ సెల్లార్ను పార్కింగ్ కోసం వాడటం లేదన్నటువంటి విషయాన్ని కూడా గమనిస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిందంటే ఏ పర్పస్ కోసం అయితే మీరు శాంక్షన్ పెట్టుకున్నారో అలా కట్టుకున్నారో దానికోసమే దాన్ని వాడాలేసి వాటిని కోరుతున్నాం. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాటిని వాడుతున్నారా అలాగా, లేకపోతే వేరేగా వాడుతున్నట్టు సంగతులు కూడా గమనిస్తాం. నోటిఫికేషన్ కూడా ఇస్తాం. కాని పక్షంలో రూల్ ప్రకారం ఏదైతుందో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా గమనించుకోవాలి. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ సీనియర్ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ మధుమేహం అనేది ప్యాంక్రియాస్ అనే గ్రంథికి సంబంధించిందని, ఇన్సులిన్ లోపంతో టైప్ 1 మధుమేహం, ఇన్సులిన్ పనితీరు సరిగ్గా లేని కారణంగా టైప్ 2 డయాబెటీస్ వస్తుందని తెలిపారు. గతంలో ఈ వ్యాధి వయసు పైబడిన వారికి వచ్చేదని, ప్రస్తుతం యుక్త వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. ఆహార శైలి, మంచి జీవన విధానంతో మధుమేహాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు అనిల్ కుమార్, డాక్టర్ చందు సాంబశివుడు, గంటా నరసింహారావు, జాస్తి వెంకట సుబ్బారావు, మధు, ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ విపరీతంగా పెరుగుతుంది.
నేను 1981లో సర్వే చేసినప్పుడు 4.5 ఉంది 1000 తెనాల్లో. జర్నల్లో కూడా పబ్లిష్ చేసి. ఇప్పుడు 100కి 20 మందికి ఉంటుంది. బీపీ 25 మందికి, షుగర్ 20 మందికి, అంటే 100కి 100 మందిని నిలబెడితే అందులో 20 మంది షుగరు, 25 మంది బీపీ ఇంకా పెరుగుతుంది. సరే, షుగర్ వ్యాధి అందరికీ తెలిసిందే. అవయవంలోని ఫ్రమ్ హెడ్ టు టో, అంటే చర్మం తల దగ్గర నుంచి బొటన వేలు వరకు అన్ని అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. అదేంటంటే ఇన్సులిన్ అనే హార్మోను ప్యాంక్రియాస్లో ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి కాకపోవటం వల్ల పూర్తిగా ఆగిపోదు. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వస్తుంది 10 ఏళ్ల వయసు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ చేయాల్సి, వాళ్ళకి అసలు ఉత్పత్తే కాదు. మనకి టైప్ 2 డయాబెటీస్ అంటారు. 40 ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు 30 ఏళ్ళకే వస్తుంది. ఆడవాళ్ళకి, బీదాళ్ళకి, కార్మికులకి, పల్లెటూళ్ళల్లో, బస్తీలో ఎంతమందికి వస్తుందో పల్లెటూళ్ళలో. ఈ రోజున ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా మన తెనాలి ఐఎంఏలు ఉచిత వైద్య శిబిరం నిర్వర్తించి ఉచితంగా కన్సల్టేషన్ చూడటం, మందులు ఇవ్వటం జరుగుతుంది. ఇది మా ఐఎంఏలు ఒక సేవా కార్యక్రమం, ఇన్ అడిషన్ టు అవర్ రెగ్యులర్ కార్యక్రమంతో పాటు ఇది ఒక సేవా కార్యక్రమం కండక్ట్ చేస్తాం. డయాబెటిక్ రోజు ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు ఇందాక పెద్దల దక్షిణామూర్తి గారు చెప్పినట్టుగా ఈ షుగర్ వ్యాధి అనేది వెనకటి రోజుల్లో కొంత గుర్తించేవాళ్ళు కాదు. గుర్తించినా కానీ ఆ లైఫ్ స్టైల్ వల్ల తక్కువ పర్సెంటేజ్ ఉండేది. ఇంతకుముందు 2 to 3% అనుకునేవాళ్ళు. ఒక 30-40 ఏళ్ల క్రితం 5% దాకా వచ్చింది. ఇప్పుడు 10% దాటిపోయింది. ఈ షుగర్ వ్యాధి ఇంతకుముందు అర్బన్ ఏరియాస్లో వెనకటి రోజుల్లో రాజులకు ఉండేది, అంతే బాగా ఉండవాళ్ళకి. ఇప్పుడు రాజుల దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళకు కూడా, రిచ్ పీపుల్తో పాటు మధ్యతరగతి వాళ్ళకు కూడా వస్తుంది. అర్బన్ ఏరియాలో ఉండదనుకునేది అర్బన్ ఏరియా అంటే టౌన్లతో పాటు పల్లెటూరులో వ్యక్తులకు కూడా చాలా వరకు వస్తూ ఉన్నది. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి మధుమేహం రావచ్చు, తల్లికి రావచ్చు, మళ్ళా మనం కాలం చేసేదాకా కూడా రావచ్చు. ఇందులో వివిధ విభాగాలు ఉన్నాయి. నా వరకు నేను ఎముకల డాక్టర్, అంటే ఆర్థోపెడిక్కి సంబంధించి మోకాళ్ళు అరగటమే కాకుండా వెన్నుపూసే ఇబ్బందులు, ప్రత్యేకించి షుగర్ పేషెంట్లకి బాగా నిద్రపోనీయకుండా డే టు డే లైఫ్లో, అంటే రోజువారీ కార్యక్రమంలో అడ్డం పడేది భుజాల నొప్పి. దీనికి కూడా సంబంధించి ప్రత్యేకమైన మందులు, ప్రత్యేకమైన ఆపరేషన్లు ప్రత్యేకంగా వచ్చింది. అలా ఒక ఎముకల విభాగమే కాకుండా పిల్లల విభాగంలో కానీ, చర్మ వ్యాధుల్లో కానీ, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్లో కానీ అందరినీ ఈ షుగర్ వ్యాధి అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక ఆహారంలోనే కాకుండా మనం డైలీ మన జీవిత గమనం కూడా మార్చుకోవాలని ఈ రీసెంట్, అంటే మోడ్రన్గా అందరు డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ సూచిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ ఆదివారం షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులపై అవగాహన వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలిపారు. శరవేగంగా పెరుగుతున్న ఈ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గంగానమ్మపేటలోని లెక్చరర్స్ కాలనీలో గల కృష్ణా మెడికేర్ నందు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరం నందు షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులకు సంబంధించిన వివిధ రకాల పరీక్షలను ఉచితంగా చేయటం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎస్వి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. శరవేగంగా పెరుగుతున్న ఈ మధుమేహం కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, షుగర్ వ్యాధి కానివ్వండి, వీటిని శరవేగంగా పెరుగుతున్న ఈ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి మా కృష్ణా మెడికేర్ హాస్పిటల్ నందు షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులపై అవగాహన వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శిబిరంలో షుగర్ వ్యాధి రక్త పరీక్షలు మరియు అరికాళ్ళ నరాల పరీక్షలు, వైబ్రోమీటర్ ద్వారా అరికాళ్ళ నరాలకు సంబంధించిన స్పర్శకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించబడడం. అలాగే షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు, గుండెపోటు నివారణ, కిడ్నీ సమస్యల నివారణ, అలాగే పాదాలు ఎలా రక్షించుకోవాలి, ఆహార నియమాలు ఎలా, వ్యాయామం ప్రాముఖ్యత, అలాంటి అంశాలన్నీ కూడా సినిమా స్లైడ్స్ ప్రదర్శిస్తూ వాటిని ఒక ప్రసంగం ద్వారా, చర్చా వేదిక ద్వారా అందరికీ వైద్య విజ్ఞానాన్ని అందించే కార్యక్రమం కూడా ఉన్నది. ఈ కార్యక్రమం కూడా ఉచితంగా అందరూ పాల్గొనవచ్చు. అలాగే షుగర్ వ్యాధి పట్ల అవగాహన కోసం షుగర్ వ్యాధి పుస్తకాలు ఉచితంగా ఆ రోజు పంపిణీ చేయబడుతుంది.
చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ఉదయం పాఠశాలలోని బాలల దినోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. చాచా నెహ్రూ, భారతమాత రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మిలిటరీ ఆఫీసర్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, రాకెట్, శకుంతల, ఏంజల్ ఇత్యాది వేషధారణలో చిన్నారులు అలరించారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో విజేతలకు అప్పటికప్పుడు మురళీకాంత్ బహుమతులను అందించారు. కొందరు చిన్నారులు చలనచిత్రాలలోని ప్రముఖ పాత్రల వేషధారణలు చేసి డైలాగులు చెప్పి అలరించారు. మరికొందరు చిన్నారులు శాస్త్రీయ నృత్యాలు చేయగా ఇంకొందరు ఆధునిక నృత్యాలతో సందడి చేశారు. బాలల దినోత్సవ విశేషాలను కొందరు విద్యార్థులు వివరించగా మరికొందరు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో అనేక నైపుణ్యాలు దాగి ఉన్నాయని, ఆ నైపుణ్యాలను సమర్థవంతంగా గుర్తించి అవి పిల్లల్లో పెంపొందేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో అత్యాధునికమైన డిజిటల్ తరగతుల ద్వారా విద్యాబోధన చేస్తూ పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రణాళికాబద్ధంగా జీవించడం అనేది విద్యార్థి దశ నుండే అలవర్చుకుంటూ పాఠశాల వయసులోనే లక్ష్యాలు ఏర్పరచుకొని వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక్కడి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు. బాహుబలి ఒక శుభముహూర్తాన ఈ మహిష్మతి సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషక్తుడవుతాడు. ఈ నక్కలో ఓడేందో చెప్పి గుమ్మస్థలాన్ని బద్దలు కొడతాం పద. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ చెప్తారేగా డాక్టరేగా మంచి డాక్టర్. చూస్తాడు ఎముకల డాక్టర్ చూసి కట్టాల. ఇవాళ చిల్డ్రన్స్ డే కూడా ఎనర్జీ కనపడట్లేదు నాకు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. Very good. So I hope every one of you are enjoying the Children's Day celebrations. So today at our Nehru Niketan in all the 3 campuses like Bose Road, Balajirawpet and Chenchpet, any campus lo kuda we are celebrating this Children's Day on the eve of Chacha Nehru's birthday. So in Sandarbhanga, what I would like to tell to all the parents, to teachers as well as the students is that like మనందరం ఏంటంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకు బ్లాంక్ స్లేట్, మనం ఏం చెప్తే అది వింటారు, ఏం చెప్తే అది ఫాలో అయిపోతారు అనే ఇంప్రెషన్స్లోనే మనం ఉంటాము. బట్ టుడే ద జనరేషన్స్ హ్యాస్ చేంజ్, ద కిడ్స్ హ్యాస్ చేంజ్, దర్ ఐక్యూ లెవెల్స్ హ్యాస్ చేంజ్. సో వాళ్ళలో దేర్ ఆర్ సో మెనీ టాలెంట్స్, దేర్ ఆర్ ఇన్నర్ టాలెంట్స్ ఆర్ బ్లెస్డ్ ఫర్ దెమ్. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు శివగామి, ఇలాగా చాలా క్యారెక్టర్స్ వస్తున్నారు. సో ఇలాగ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో ఫర్ దిస్ ద పేరెంట్స్ కోఆపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రమ్ అవర్ సైడ్, టీచర్ సైడ్ నుంచి, స్కూల్ సైడ్ నుంచి ఏంటి అంటే వీఆర్ చేంజింగ్ అవర్ టీచింగ్ టెక్నిక్స్ అండ్ మెథడాలజీస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, డిజిటలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము.
పట్టణంలో మెరుగైన శానిటేషన్ కోసం చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక తెలిపారు. గురువారం పట్టణంలోని 7-8 వార్డుల్లో ఆమె పర్యటించారు. డ్రైన్లలో పేరుకుపోయిన షీల్డ్లను సిబ్బందిచే శుభ్రపరిచే పనులను ఈ సందర్భంగా ఆమె పరిశీలించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మెరుగైన శానిటేషన్ కొరకు దృష్టి సారించినట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. కాలువలలో ప్లాస్టిక్ తో పాటు వివిధ రకాల వ్యర్థాలను వేయటం వలన మురుగునీటి పారుదల సక్రమంగా లేక దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, ప్రజలు కాలువలో ఎటువంటి వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా కాలువలను శుభ్రపరిచే వీలు లేకుండా ఆక్రమణలతో మూసివేస్తున్నారని, అటువంటివి ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా తొలగించాలని తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఏడో వార్డు 8వ వార్డు ఇది రెండో రోజు స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టి ఏర్పాటు చేసి ఇప్పుడు సిల్ట్ అనేది ఏ కాలంలో ఎక్కడ కలవాట్ల దగ్గర ఉండకుండా తీపిస్తూ జరుగుతుంది. అలానే మా మున్సిపల్ అధికారులు కానీ సిబ్బంది కానీ అందరం కలిసి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం అతి త్వరలోనే అన్ని వార్డుల్లో కూడా ఈ శానిటేషన్ మీద ఇంకా మెరుగుపరుస్తామని కోరుతున్నాను. అలానే మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువల మీద బండలు అనేది అని అది పరచకుండా లేకపోతే తీసే విధంగా పెట్టండి. మాన్యువల్ లాంటి అలాంటి ఏర్పాటు చేసుకుంటే దాన్ని తీపిచ్చి మేము తీయటం జరుగుతుంది. అలానే ఈ కాలువల మీద కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానీ ఇలాంటి వ్యర్థాలు వేయటానా ఆ కాలువ అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల మీకే ఇబ్బంది. ఈ దోమలు అనేది పెరుగుతున్నాయి. దోమల వల్ల ఎలాంటి విష జ్వరాలు వస్తున్నాయో మనందరికీ తెలిసిందే. మరి మీరు మాకు సహకరిస్తే ఇంకా బాగుండదు. కాబట్టి దయచేసి ఈ కాలువల మీద వ్యర్థాలు కానీ ఈ బండలు కానీ ఇలాంటివి వేయకుండా శుభ్రపరచుకోవాలని, మీ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. పట్టణానికి చెందిన వివేక విద్యా సంస్థల బాలల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏటా 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను స్థానిక పురపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలోని ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ లో గురువారం ఆరంభించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. తొలి రోజున వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ బాలనటి మోక్ష హాజరయ్యారు. గత 10 ఏళ్లుగా సినిమాలు, టీవీ, ఓటీటీ సీరియల్స్ లో నటిస్తున్న మోక్ష ఇప్పటికీ 19 అవార్డులను అందుకున్నారు. 9వ తరగతి చదువుతూ కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ బాలనటిగా కొనసాగుతున్న మోక్ష బాలలందరికీ స్ఫూర్తిగా ఉండాలని డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. బాలనటి మోక్ష తన ప్రసంగంలో విద్యార్థులు చదువుతో పాటు ఏదొక కళలో ప్రవేశం సంపాదించడం మంచిదని సూచించారు. కళా సాధనతో ఏకాగ్రత, మనోధైర్యం అలవడతాయని, మొత్తంగా మానసిక వికాసం ఏ పరిస్థితినైనా తట్టుకునే స్వభావం కలుగుతాయని తెలిపారు. అదేవిధంగా మన ఉన్నతికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్ననాటి నుండే తనకు నచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నానని, అందుచేతనే బాలనటిగా ఇప్పుడు మీ ముందు నిల్చోగలిగానని వివరించారు. మహాన్ నటి నటులు జన్మించిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి రావటం సంతోషంగా ఉందన్నారు. సినిమాల్లోని డైలాగులను చెప్పడమే కాకుండా సినీ గీతాలకు నర్తించి మోక్ష చిన్నారులను ఆనందింపచేశారు. నాకు యాక్టింగ్ అంటే పర్టికులర్గా చాలా ఇష్టం. మా పేరెంట్స్ అండ్ వాళ్ళందరూ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. మీకు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను చూశాను, ఇందాక భస్మాసురుడు బ్యాలే అవన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ పర్టికులర్గా పేరెంట్స్తో పాటు స్కూల్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకైతే స్కూల్లో సపోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగా దొరుకుతుంది. సో గ్రేట్ అనే చెప్పాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి యాక్టర్స్కి ఎంకరేజ్ చేసినందుకు అండ్ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినందుకు అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగ 39 years నుంచి ఎవ్రీ ఇయర్ ఇలాగ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ సో గుడ్. సో దానికి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ చెప్పాలంటే యాక్టింగ్ అనేది ఇంకో విషయం వచ్చేసి ఇవాళ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాగ ఆయన బర్త్డే రోజు మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన తెనాలి నుంచి చాలా మంది యాక్టర్స్ వెళ్ళారు ఇండస్ట్రీకి. సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు అండ్ ఫస్ట్ లేడీ హీరోయిన్ కాంచనమాల గారు మన తెనాలి నుంచి వెళ్ళారు. అండ్ మహానటి సావిత్రి గారు, నా ఇన్స్పిరేషన్ జగ్గయ్య గారు అండ్ ఇలా చాలా 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 మంది మహానటుల్ని ఇండస్ట్రీ
ఇండస్ట్రీకి అందించింది మన తెనాలి. సో దానికి మా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ తెనాలి. ఆచార్యదేవ ఏమంటివి జాతీయపు మన సోదశిఖులకు ముందు నిలవ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జరణబట్టిది అతి జుబుక్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టిదేవు కదా, నీది కులము. ఇంత ఏళ అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడు అయిన శంతనుడు శివసముద్రుని భార్య అయిన గంగా గర్భం నుంచి జయించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించవేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమజాత కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని యందు పరాశరుని, దౌరాండ్రేణ మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్వాణ జరుడని మీ కీర్తింపబడుచున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా? సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతలతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములందులకు. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ సీఈఓ రావిపాటి వెంకట్రామ్ తన ప్రసంగంలో బాలల దినోత్సవం ప్రత్యేకతను వివరించారు. బాలల్లో సృజనను పెంపొందించే లక్ష్యంతో ఏటా బాలల దినోత్సవాన్ని 3 రోజులు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. భారతదేశంలో టెక్నాలజీ విద్యకు పునాది వేసిన ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే అమితమైన ప్రేమగా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మజ వెల్లడించారు. అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారని వివరించారు. కోఆర్డినేటర్ షెహనాజ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సినీ కళా దర్శకుడు కనపర్తి రత్నాకర్, మోక్ష, మాతృమూర్తి, శంకరి, రాజ్యలక్ష్మి, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. వారి చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని భావించి పిల్లల కోసం అనేక ప్రోగ్రామ్స్ ఆయన చేయడం జరిగింది. స్టూడెంట్స్ కోసం ప్రత్యేకించి అనేక ఇన్స్టిట్యూషన్స్ ఆయన నెలకొల్పడం జరిగింది. ఐఐటీస్ ఆయన ప్రేరణతో వచ్చినటువంటి గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. మరి ఇంజనీరింగ్లో ముందున్న, ఇలా మెడికల్ ఫీల్డ్లో ముందున్న కారణం అలాంటి పెద్దలు వారు ముందు చూపుతో వ్యవహరించినటువంటి తీరు, వారి ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్ మనం గమనించుకుందాం. అలాంటి ఆయన స్మృతి చిహ్నంగా మనందరం కూడా ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ని అద్భుతంగా జరుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీరు కూడా ఎలా డయాస్ అతిథులుగా వచ్చేటువంటి స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటూ, కంట్రీ డైరెక్టర్స్, ఆర్టిస్ట్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. కృష్ణరాజు గారు, అట్లానే మోహన్ గారు అండ్ చిరంజీవి గారు వచ్చారు. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మంది వచ్చారు. ప్రెసెంట్ సునయన అని ఒక అమ్మాయి ఉంది చేసింది, ఆ అమ్మాయి వచ్చింది. అప్పుడు సుమా గారు వచ్చారు. మెనీ పీపుల్. అప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా యాక్టర్స్ వస్తే మనకి రెస్ట్రిక్షన్స్ ఉండేవి, బట్ అక్కడికి వెళ్తే ఏంటి అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అండ్ సెంట్రల్ స్కూల్ నుంచి కూడా ఒక 4 స్టూడెంట్స్ వెళ్ళారు 2016 ఆ టైంలో. ఐ థింక్ ఆఫ్టర్ దే విల్ సెలబ్రేట్. So I was privileged to participate in that and learn many things.
డైరెక్షన్ ఎలా చేయాలి, ఆర్టిస్ట్ ఎలా అవుతారు, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఎలా కాన్సెప్ట్ ఇవన్నీ తీస్తారు, ఇవన్నీ చెప్పేవాళ్ళప్పుడు 1 week ఉండేది. ఇట్స్ నాట్ ఫర్ 1 or 2 days, 1 week అనమాట. 14th వెళ్ళే వాళ్ళం, 21st రిటర్న్ అయ్యేవాళ్ళం. అండ్ నియర్లీ 7 to 8 స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళం. అదర్ దాన్ వివేక కూడా ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. బట్ కృష్ణ సార్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మోస్ట్లీ వివేక స్టూడెంట్స్ సెలెక్ట్ చేసేవాళ్ళు. కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయం నందు 57వ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి సంవత్సరం నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది వెలినేని రాఘవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీని ముఖ్య అతిథి రాఘవయ్య ప్రారంభించారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారు బాగుంటే దేశం బాగుంటుందని, సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని వృధా కాలక్షేపం చేయరాదని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని తెలిపారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలుసుకొని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని అంజని, పలువురు ఉపాధ్యాయులు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నవంబర్ 14th బాలల దినోత్సవం సందర్భంగా ఈ స్థానిక మహిళా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే ఈ 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ముదావహం. అలాగే ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరి ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం చాలా సంతోషం. బాలలకి కానీ అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు బాలలకి చెప్పింది కూడా అదే, సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాబాకండి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ వరకే చూడండి, అంతకు మించి కానీ మీరు ఎడిక్ట్ అయ్యారంటే మీ జీవితాలు పాడైపోతాయి. నేటి బాలలే రేపటి పౌరులు, మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్కూలు పిల్లలకు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, వ్యాసరచన కార్యక్రమం, మ్యూజికల్ చైర్స్, డ్రాయింగు, క్విజు అలాంటి వివిధ రకాల పోటీలు నిర్వహించి స్కూలు విద్యార్థులకు రోజువారీగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయండి. 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళకి. మహిళా బాల గ్రంథాలయంలో గెలుపొందిన విద్యార్థులకు. స్థానిక జేఎంజే కాలేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు. గుంటూరు నుండి తెనాలి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు జేఎంజే కాలేజ్ వద్ద ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా తిప్పడంతో తెనాలి నుండి నిమ్మకాయల లోడుతో సంగం జాగర్లముడి వెళ్తున్న అప్పి ఆటో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా కొట్టడంతో గుంటూరు వైపు నుండి వస్తున్న మరొక ద్విచక్ర వాహనదారుడు జ్ఞానరాజుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో 4 గాయాలు పాలవగా బాధితులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో జ్ఞానరాజు మృతి చెందగా మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళాలి.
ఫస్ట్ ఒక బైక్ పడింది కింద, దాన్ని తప్పిపోయి మేము అందరం పడ్డాం అంతే. ఫస్ట్ మా ఎవరికి తగల, ఒక బైక్ మాత్రం ఫస్టే పడిపోయింది అక్కడ, మేమందరం పడ్డాం అంతే. నా బండిలో నా మిస్సెస్, నా కోళ్ళే, ఆటో నేను అది నా మిస్సెస్ అతనే పడ్డాడు, ఎవరు టచ్ అవ్వాలి ఆ బండికి. మరి అతను పడ్డాడు, అది తప్పిపోయి అందరం పడ్డాం, అది జరిగింది. అక్కడ సీసీ కెమెరా ఉంది, కావాలని చూసుకోండి. మేమందరం తెనాలి నుంచి ఇంటికి వెళ్తున్నామన్నా, సంగం. ఆ బండికి ఏ బండి టచ్ అవ్వాలి, ఫస్టే పడింది అది ఒకటి. అది ఎటు నుంచి వచ్చిందో కూడా తెలియదు, కింద పడింది బండి, దాన్ని తప్పిపోయి మేమందరం పడ్డాం. ఆయన బాగానే ఉన్నాడు, నేను బాగా చూసుకుంటున్నాను, ఇంట్లో పెట్టుకోను. అమ్మా ఆయనకి యాక్సిడెంట్ ఎందుకు అయ్యిందయ్యా? అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయింది, కాపాడండి. మా ఆయన కావాలి నాకు, గంటరాజు అయ్యా, గంటరాజు మా చెరుకురు అయ్యా, చెరుకురు హాస్పిటల్ దగ్గర అయ్యా. మేము వచ్చి 2 సంవత్సరాలు అయ్యా, బతకడానికి వచ్చావా? నా కాలేజీలో పని చేస్తావయ్యా, నేను తోటి నుంచి వచ్చానయ్యా. మా ఆయన మేడం చచ్చిపోతే వెళ్ళాడయ్యా మూల్పూరు, ఆ నుంచి వచ్చేది ఎప్పుడు అయ్యిందంటయ్యా గర్రాజు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిబంధనలకు విరుద్ధంగా సెలార్లలో వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరిక. అట్టహాసంగా ప్రారంభమైన వివేక విద్యా సంస్థల బాలల దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.